హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కందిపప్పుతోటి క్రిస్పీ వడలు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూపిస్తున్నా. చాలామంది అయితే పెసర్లతోటి, బొబ్బర్లతోటి, అదేవిధంగా మినపప్పుతోటి అయితే, శనగపప్పుతోటి అయితే వడలైతే వేస్తారు. కానీ ఈరోజైతే కొత్తగా నేనైతే కందిపప్పుతోటి వడలైతే వేస్తున్నా. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అసలు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఒకసారి చూడండి, నేనైతే ఇక్కడ చింపి కూడా అయితే చూపిస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కందిపప్పుతో క్రిస్పీగా వడలు చేసిండ్రు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఆశ్చర్యపోతారు, అదేంటిది కందిపప్పుతోటి వడలు కూడా చేస్తారా అనేది ఆశ్చర్యపోతారండి. ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా కందిపప్పుతోటి వడలు అయితే చేసుకొని తినండి ఈ సాయంత్రానికి. ఇంకా వేడి వేడిగా మనం ఏదైనా బజ్జీలు కానీ, ఇంకా పకోడీలు కానీ, ఇంకా ఏమన్నా వడలు కానీ తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా ఈరోజే ఈ సాయంత్రానికి ఈ కందిపప్పుతోటి క్రిస్పీ వడలు అయితే చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ కందిపప్పు వడలు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా. ముందుగా ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్నా. ఒక గిన్నెలో ఒక 2 కప్పుల కందిపప్పు అయితే తీసుకుంటున్నా, చూడండి. తర్వాత ఇందులో ఒక చెంబు నీళ్ళు పోసుకొని ఒకసారి శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇక్కడ దుమ్ము లేకుండా అయితే శుభ్రంగా అయితే ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్నదంతా ఈ వాటర్ అయితే కిందికైతే వంపేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఇంకా నానబెట్టుకోవాలి. ఇదైతే ఒక 2.5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. అంటే ఒక గంట సేపు, లేదంటే ఒక 2 గంటలు అయితే మంచిగా మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. తర్వాత నేను 2 గంటల తర్వాత తెచ్చి చూసి కందిపప్పు అయితే మంచిగా అయితే నానిపోయింది. చూడండి, నేనైతే ఇక్కడ ఒకటి చింపుగుడు అయితే చూపిస్తున్నా. ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి కందిపప్పును. తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళంతా వడగట్టుకొని ఇప్పుడు నానిన పప్పు అయితే ఇప్పుడు ఇందులో అయితే మొత్తం వేసేసుకోవాలి. ఎక్కడ అసలు చుక్క వాటర్ కూడా అయితే అస్సలు ఉండొద్దండి. తర్వాత ఇక్కడ అల్లం ముక్కలు ఒక 3-4 చిన్నవి అయితే వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే అస్సలు ఉండొద్దండి. నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా కొంచెం పలుకుల్లాగా ఉంటేనే వడలు కూడా చాలా బాగుంటాయి. తింటుంటే మనకు పంట కింద కొంచెం పప్పులాగా తగులుతూనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే మనం పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. చాలా సన్నగా అయితే ఉండాలి ఇది. ఇంకా ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా కరివేపాకు, ఇది కూడా అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా పిండికి కలిసేటట్లయితే మనం చేతితోటి అయితే మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ అది లూజ్ అయినట్లు అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఏమంటారు బియ్యం పిండి కూడా అయితే వేసుకోవచ్చు. కానీ ఇది లూజ్గా ఉంటే మన నూనె అనేది చాలా పీల్చుకుంటుంది. అదేవిధంగా క్రిస్పీనెస్ అనేది రాదు. అందుకోసమని పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవచ్చు కావలిస్తే. నేనైతే ఇక్కడ ఏం వేసుకుంటలేనండి. నేను ముందే మనం చేసుకునేటప్పుడు అంటే పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు పప్పులో అసలు చుక్క వాటర్ లేకుండా మనం మిక్సీ పట్టుకుంటే పిండి అనేది లూజ్ కాకుండా అయితే ఉంటుంది. అందుకోసమని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చుక్క వాటర్ లేకుండా మనము బాగా వడగట్టి మిక్సీ అయితే పట్టుకోవాలి కందిపప్పును. ఇంకా అయితే ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సరిపోనట్లయితే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే ఎక్కువ అస్సలు పట్టదండి. ఆయిల్ కూడా అయితే ఎక్కువ పీల్చుకోదు. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి అయితే ఆయిల్ పీల్చుకుంటుంది. పిండి లూజ్ ఉంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. నేను తర్వాత ఇప్పుడు చేయికి కొద్దిగా వాటర్ పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే వడల్లాగా అయితే చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా వడల్లాగా అయితే చేసుకోవాలి. చేయికి వాటర్ పెట్టుకుంటేనే అతుక్కుపోకుండా అయితే ఉంటాయి.
ఒకసారి ఈ కందిపప్పు వడలు చేసుకొని తిన్నారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. నేను చెప్పనక్కర్లేదు, మీరు ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసింటే ఈ విధంగా అయితే చేసుకోవాలి. మనం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను ఒక 5 వడలు అయితే చేసుకొని ఇంక ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. మనము సాధారణంగా ఎప్పుడైనా మినపప్పు కానీ, శనగపప్పు కానీ, బొబ్బర్లే కానీ, పెసర్లతోని వడలు చేసుకుంటాం కదా ఎప్పుడు. ఈరోజైతే కొత్తగా ఈ సాయంత్రానికి ఈ కందిపప్పు వడలు చేసుకొని తినండి. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ విధంగా అయితే ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా అయితే తిప్పేసుకోవాలి. చూస్తుంటే ఫస్ట్ సైడ్ అయితే మంచి కలర్లోకి అయితే వచ్చినాయి కదా. ఇంకా ఈ విధంగా మెల్లగా అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇంకా నేనైతే మొత్తం అయితే తిప్పేసుకున్నా. చూడండి చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి. మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయండి. ఇంకా రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత ఇంకా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇంకా ఇప్పుడు దీన్ని అయితే ఒక పెద్ద జాలి గంటలకు అయితే తీసేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా చాలా తక్కువ అయితే పీల్చుకుంటుందండి. అసలు ఆయిల్ అనేది ఉండదు. ఇంక ఈ విధంగా తక్కువ ఆయిల్ తోటైతే ఇంక ఈ విధంగా కందిపప్పుతోటి క్రిస్పీ వడలు అయితే చేసుకోండి. ఓకేనా. ఇంక ఈ విధంగా నేను అన్ని వడలు అయితే జాలి గంటలకు తీసేసుకున్నా. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నేను రెండో వాయి కూడా అయితే వేసుకుంటున్నా. వేసేటప్పుడు అయితే చూపించలేదు, వీడియో మరీ లెంత్ అవుతుందని. ఇంక ఈ విధంగా నేను అన్ని వడలను అయితే చేసుకున్నా అండి. నాకైతే 3 వాయిలకు అయితే వచ్చినాయి. కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చూపించలేదు. ఇంకింతేనండి కందిపప్పుతోటి క్రిస్పీ వడలు ఎలా చేసుకోవాలనో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. చూడండి చాలా బాగా వచ్చినాయి. చూస్తుంటేనే చాలా క్రిస్పీగా అయితే అనిపిస్తున్నాయండి. మరి లేట్ చేయకుండా ఈ సాయంత్రానికి ఈ కందిపప్పు వడలు క్రిస్పీగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా మినపప్పుతోటి, పెసర్లతోటి, బొబ్బర్లతోటి, శనగపప్పుతోటి వడలే కాకుండా కొత్తగా ఈ సాయంత్రానికి కందిపప్పు వడలు చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోతారండి ఎంత క్రిస్పీనెస్ వచ్చినాయని. ఓకేనండి, ఈ కందిపప్పు వడల రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.